రైట్, శాఖల కేటాయింపు అనంతరం ఎలా ఉండబోతుంది, పాలన ఏ విధంగా ఉండబోతుంది? ఇంకొక కీలక ఆస్పెక్ట్ ఏంటంటే, ఎవరైతే సీనియర్లకి క్యాబినెట్లో చోటు దక్కలేదో, చాలామంది సీనియర్లు నిజానికి కాంపిటేటివ్గా టీడీపీలో ఈసారి, గతంలో ఎలా ఉన్నా సరే ఈసారి ఉన్నంత మంది సీనియర్లు కానీ ఈసారి మీద ఉన్నటువంటి పోటీ కానీ గతంలో ఎప్పుడూ లేదు. అటువంటి పోటీ నుంచి కూడా చాలామంది తప్పుకోవాల్సిన పరిస్థితి అధినేత నిర్ణయంతో. సో ఆ సీనియర్లందరూ కూడా ఒక సముచితాన్ని కల్పిస్తానని కొద్దిసేపు క్రితం టీడీపీ అధినేత ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన ప్రకటన, స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. జనసేన నుంచి సుజాత గారు ఉన్నారు, బీజేపీ నుంచి ఫణేంద్ర గారు ఉన్నారు, టీడీపీ నుంచి జనార్దన్ రావు గారు ఉన్నారు. రైట్, జనార్దన్ రావు గారు, ముందుగా ఈ బ్రీఫింగ్ ఒకసారి శాఖల కేటాయింపు తర్వాత మీకేమనిపించింది? అంతా సమతుల్యంగానే ఉంది అనిపించిందా ఏంటి? ఎలా మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి శాఖల కేటాయింపు తర్వాత? ప్యానల్లో ఉన్న అందరికీ మీకు మా నమస్కారాలండి. ఒక్కసారి కనుక చూస్తే చాలా ఇవాళ క్యాబినెట్ కూర్పు వాళ్ళ వయసు రీత్యా ఇవన్నీ కనుక చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే యువతకు, కొత్త వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పటికీ ఇదివరకు గతంలో కనుక చూస్తే కొనసాగిన మంత్రుల్ని కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా మరికొద్ది మంది పాలనలో భాగస్వామ్యం పంచుకునేలా చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కీలకమైన శాఖలు, కొన్ని కీలకమైన సామాజిక వర్గాలకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంగలపూడి అనిత మహిళ మరియు దళిత కమ్యూనిటీకి చెందిన మహిళ, అంటే హోంశాఖ ఇవ్వడం అనేది ఒక రకంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అత్యంత బాధితులు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే దళితులే మొదటి బాధితులు. ఇలా గనక చూస్తే జనార్దన్ గారు, గత ప్రభుత్వం కూడా రెండు సార్లు షఫ్లింగ్ జరిగింది, 2 సార్లు కూడా ఎస్సీకే మహిళకి ఇచ్చారు హోంమంత్రి శాఖ వరకు. మీకంటే వాళ్ళు ముందుగా వాళ్ళకి ఇచ్చినా కూడా మొదటి బాధితులు ఎవరు ఆ ప్రభుత్వంలో కనుక చూస్తే డాక్టర్ సుధాకర్ ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఒక అత్యున్నతంగా సామాజికంగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఈ మొదటి బాధితుడు, ఆ కమ్యూనిటీ మొదటి బాధిత కమ్యూనిటీ. అలా కాకుండా వాళ్ళ ఎమ్మెల్సీ చంపేసి, డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన సంఘటనలు ఇలాంటి కనుక చూస్తే ఇలా వంగలపూడి అనితకు హోంశాఖ ఇవ్వడం అనేదాన్ని మనం గమనించదగ్గ విషయంగా చూడాలి. అంతేకాకుండా చాలా విషయాల్లో పయ్యావుల కేశవ్ కానివ్వండి, అంటే యంగర్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అంటే చాలా సంతోషకరమైనది, స్ఫూర్తిదాయకంగా మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వంలో అలాగని ఏదో సీనియర్లు వాళ్ళు ఎందుకు వాళ్ళని ఏదో కించపరిచినట్టు లేకపోతే వాళ్ళని పక్క పెట్టినట్టేం కాదు. యువకులకు అవకాశం ఇవ్వడం ద్వారా మరికొద్ది కాలం ఒక స్ఫూర్తిదాయకంగా ఇప్పుడు ఏదైతే అనుభవజ్ఞులు ఉన్న కాలంలో యువకులకు అవకాశం ఇవ్వడం ద్వారా యువకులు నేర్చుకుని మరికొద్ది కాలం మంచి పరిపాలనకు అండగా నిలిచే అవకాశం యువకులకు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా మేము సమతుల్యమైన క్యాబినెట్ గా, చాలా సమర్థనీయమైన క్యాబినెట్ గా మేము చూస్తాం. అంతేకాకుండా వీళ్ళందరికీ ముందు వరుసలో అత్యంత అనుభవజ్ఞుడైన తెలుగు జాతి పెద్దన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండడం అనేది వీళ్ళందరికీ ఒక గురువుగా నిలబడతారు. కాబట్టి దానివల్ల ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో అండగా నిలిచి భాగస్వామ్యానికి యువతకు ఎక్కువ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరికొద్ది మంది యువత కూడా వీళ్ళకి పోటీ పడేలా ముందుకు రావడానికి, ఆ స్థానానికి చేరుకోవడానికి ఒక స్ఫూర్తి తీసుకునేలా ఉంటుందని మేము భావిస్తున్నాం. సామాజిక వర్గాల పరంగా కూడా చూస్తే చాలా సమతుల్యతను మెయింటైన్ చేశారు గత ప్రభుత్వంతో పోలిస్తే. అలాగనే అందులో మరీ తీసిపడేయకుండా కూడా గతంలో మంత్రి పదవులు పొందిన కొందరికి కూడా సీనియర్లకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాకపోతే ఎక్కువ కాలం మంత్రి పదవులు అనుభవించిన వారికి కొద్దిగా విరామం ప్రకటించారు. ఎందుకంటే యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రకటన జరిగింది. అయితే ఇక్కడ ఇంకో మరో సమస్య ఏంటి అని అంటే, అతి ఎక్కువ స్థానాలు గెలవడం అనేది కూటమి, ఇక్కడ ఒక మా పార్టీ అనే కాదండి, కూటమి అనేది ఎక్కువ స్థానాలు గెలవడంతో సీనియర్లు ఎక్కువ ఉన్నారు, యువకులు ఎక్కువ ఉన్నారు. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ పయ్యావుల కేశవ్ కనుక చూస్తే దాదాపు ఇప్పటికి 3 సార్లు గెలిచినట్టున్నారు. అంటే ఇన్ని సార్లు ఇప్పుడు 4వ సారి గెలిచారు. ఈసారి 3 సార్లు గెలిచారు, 4వ సారి గెలిచారు ఈసారి. అంటే వాళ్ళను అటు ఇప్పటి వరకు మంత్రి పదవి స్వీకరించలేదు, ఈసారి మొదటిసారి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేసి కీలకమైన ఆర్థిక ఒకటండి. ఇవాళ మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు? కీలకమైన ప్రతి ప్రభుత్వంలో ప్రతి విభాగం, ప్రతి శాఖ కీలకమైనదండి. ఏ శాఖను పక్కకు పెట్టలేదు.
కానీ వాళ్ళు వాళ్ళ సమర్థనీయతను ఎలా నిరూపించుకుంటారు, నిరూపించుకోకపోతే మళ్ళీ షఫ్లింగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా పయ్యావుల కేసు యొక్క సమర్థనీయతని ఎవరం కాదనలేవు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఈ వర్క్డ్ యాజ్ ఎ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది దేనికి రిలేటెడ్? ప్యూర్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. కాబట్టి దాని పునాదుల మీదుగా ఆయనకు ఆ శాఖను కేటాయించడం జరిగింది. ఇంకొకటి ఏంటి, ఎవరైనా సమర్థనీయులకు అవకాశం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం పార్టీ అనేది ప్రతిపక్షంలో ఉన్న పోరాడినప్పుడు వాళ్ళ యొక్క సమర్థనీయత బయటపడుతుంది. ఆ సమర్థనీయత అనేది వాళ్ళ యొక్క అవకాశాన్ని ఈనాడు ప్రస్ఫుటం చేస్తుంది, స్పష్టం చేస్తున్నది. ఇలా వంగలపూడి అనిత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా పోరాడిందో చూసాం. ఆ పోరాటం అనేది సమర్థనీయతకు ప్రామాణికం మంత్రి పదవి ఇవ్వడానికి. ఇవన్నీ కనుక అలాగని రాని వాళ్ళను తీసిపడేయలేం. ఎందుకంటే మంత్రి పదవులు అనేది లిమిటెడ్ గా ఉంటాయి. 26 ముఖ్యమంత్రితో కలుపుకుంటే అక్కడ అవకాశం ఉన్నది 26 మందికే. కానీ అవకాశం అనేది మన అంటే ఆశావాహుల సంఖ్య అనేది సాధారణంగా ఎక్కువ ఉంటుంది. క్యాబినెట్ లో ఫస్ట్ టైం గెలిచి ఫస్ట్ టైం మంత్రి అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సత్యకుమార్ కావచ్చు, కందు దుర్గేష్ కావచ్చు, టీజీ భరత్ కావచ్చు, సవిత కావచ్చు, వసంత్ సుభాష్ కావచ్చు, కొండపల్లి శ్రీనివాసు, మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక పెద్ద ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నది. ఇంతమంది ఒక్కసారి నాకు తెలిసినంత వరకు ఇంతమంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు క్యాబినెట్ లో కొలుదేయడం అనేది ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, ఒకటండి, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు గెలిచినప్పుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఆ మంత్రులైన వాళ్ళందరూ కొత్త వాళ్ళేనండి. ఆ కొత్త వాళ్ళే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, మీరు తెలుగునాట పాత 23 ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులుగా వెలుగొందుతున్న వాళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు మొదటిసారి గెలిచినప్పుడు మొదటిసారి మంత్రులుగా చేసిన వాళ్ళేనండి. అంటే ఇక్కడ యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశం చాలా స్పష్టంగా కనబడుతున్నది. యువతకు అవకాశం ఇవ్వాలి, యువతకు సామాజిక సేవ పట్ల ఒక స్ఫూర్తి, ఒక ఆశను కలిగించాలి, అవకాశాల పట్ల ఒక ఆశను కలిగించాలి అనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఒక ఉద్దేశం చాలా స్పష్టంగా కనబడుతుంది.